షర్మిల ఒక విఫల ప్రయోగం అంటే ఏం జరిగింది అంటే కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో మీకు తెలియదు కాదు. అంటే యాక్చువల్లీ ప్రయోగం ఏంటి? షర్మిల గురించి, షర్మిల కెరీర్ గురించి కోర్స్ ఆమెను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏపీలోనే ఉన్నారు, సేమ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవచ్చు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? దేనికైనా ఒక తీరువ దెబ్బ ఉండాలండి. ఫస్ట్ థింగ్ మనకి ఇన్హెరెంట్గా పాలిటిక్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. తర్వాత ప్రజెంట్ మూమెంటం ఎట్లా స్టైల్ అవుతుంది అన్న దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దాంట్లో లేకపోతే ఎలా ఉంటుందంటే ఎట్లా కొట్టుకుపోయినట్టే ఉంటుంది, ఆ రాజకీయం ఏడిసినట్టే ఉంటుంది. ఆ ఏడిసినట్టు చేసి రాజకీయం ఎవరు చేస్తారంటే షర్మిలమ్మ చేస్తుంది. ఎందుకంటే తలా తొక్కలేదు, ఏదో విధంగా పవర్ అన్న దాంట్లోనూ పవర్ గ్రీడ్లోనూ ఉంది ఆవిడ. పవర్ కాంకర్ చేద్దాం అన్నది ఇదేమి రాజరిక వ్యవస్థలు కాదు, అంత ఈజీ కూడా కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, రాజరిక వ్యవస్థ అంతకన్నా కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి నిమిషం యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ. సో ఎబిలిటీ క్యాపబిలిటీ రెండు లేవు. ఎబిలిటీ అంటే రాజకీయాల పూర్తి అవగాహన ఉంటే ఎబిలిటీ. క్యాపబిలిటీ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్యాపబిలిటీ వీడికి లేదు. మరి లేనప్పుడు దేనికి ఊరికే మెటమెటలాడిపోవడం అంటే ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళింది, ఏదో పెద్ద పొట్టి శ్రీరాముల అవసరం వెళ్ళి కూర్చుని ఆమాన దర్శనం రెండో రోజు ఎత్తి వచ్చేసింది ఏకంగా. సో ఇలా నిలకడలేని పనులు చేస్తే ఎవరికి ఉపయోగం? పైపచ్చు ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షురాలు అయ్యుండి నువ్వు చేస్తున్న చిల్లర రాజకీయాలు ఏంటి? ప్రాంతీయ పార్టీలతో మమేకమైపోవడం. కొన్ని ఇప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్లో ఇప్పుడు కలిసి పని చేశారు కాంగ్రెస్ తెలుగుదేశం అన్న దగ్గర, అది కంటిన్యూషన్లో మీకు అధ్యక్ష పదవి వస్తే చేశారంటే అది ఇప్పుడు ఆర్క్ రైవలరీ నడుస్తుంది దగ్గర. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఒకవేళ మీరు తెలుగుదేశం అండర్స్టాండింగ్ ఉన్న కూటమిలో ఉన్న ఎన్డీఏ సంబంధించిన బీజేపీ పార్టీ అసలు ఆగర్భ శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తూ మీ తాత ముత్తాతల్ని నెహ్రూ ఫ్యామిలీని ఎత్తుకోదేసేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలకి అంత దైద్యంగా ఉందో తెలుసుకుంటే తెలిసినోడు ఎవడైనా మా అమ్మాయి ప్యానెల్ వెళ్తున్నారు. అది జరిగింది ఆవిడకి. సార్ చాలా కీలకం, రాజకీయాల్లో కావచ్చు మిగతా రంగాల్లో కావచ్చు, ఖచ్చితంగా కూడా ఉండేవాళ్ళు వెనక ఉండేవాళ్ళు ఒక వెల్ విషర్స్గా భావించి వీళ్ళు వాళ్ళ మాట వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా తగలేస్తున్నారా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుని? ఇప్పుడు నేను అంటే అది ఎప్పటి నుంచి చెప్తున్నాను. రఘువీరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, త్యాగం చేసిన రుద్రరాజు గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు కన్నా వీళ్ళకి ఈవిడికి అమ్మాయికి ఏడు తెలుసు, వాళ్ళ మాటలు ఏమైనా వింటుందంటే ఎవరి మాట. మరి ఆవిడ సెలెక్ట్ చేసిన వాళ్ళని ఏమనాలి ఇప్పుడు? ఏమనాలంటే వాళ్ళకి తెలివితేటలో ఏడిస్తే కదా. ఇక్కడ ఎంతసేపు ఇక్కడ తీసుకొచ్చి విలీనం చేసేది టాస్క్ మీద పని చేశారండి. ఆ టాస్క్ ఏంటన్నది దగ్గరలో బయటపడుతుంది. మనం కూడా అక్కర్లేదు, ఆవిడే చెప్పేది బయటకు వచ్చి నన్ను ఇలా వాడేశారు అంతేనా. వాళ్ళ ఫ్యాన్ల గురించి చెప్పింది కదా మనం, అలాగే చెప్పేది నిజం కూడా అతి దగ్గరలో. ఆ కాన్స్పిరసీ థియరీ ఆ రోజు బయటకు వస్తుంది, వచ్చిన రోజు చాలా భయంకరంగా ఉంటుంది. సార్ ఆల్రెడీ ఏపీ కాంగ్రెస్లో నేను ఇంతకు ముందు అన్నది ఇద్దరు ముగ్గురు వ్యతిరేకంగా వచ్చి భయంకరంగా గళం విప్పుతున్నారు. ఆ శంకర పద్మశ్రీ గారు ఇంకా చాలా మంది ఉన్నారు. మీకు నేను చెప్తున్నాను కదా, రాహుల్ గాంధీ గారికి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు ఉత్తరం రాసి ఇచ్చేసారు. యూఆర్ నాట్ అలైనింగ్ విత్ హర్, షీఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని. ఆల్రెడీ మాట్లాడడం ఈ విషయం అనవసరం. చరిత్ర ముగింపు దశలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అంతే. సరే పొలిటికల్ వింగ్, పొలిటికల్ వైపు పక్కన పెట్టండి కాసేపు. అంటే పర్సనల్గా ఆమె వాళ్ళ అన్నగారితో వివేదించడం కానీ, ఆయనతో ఢీ అంటే ఢీ అనడం కానీ, ఆస్తులు కేసులు గొడవలు వీటి విషయంలో ఇవి కూడా ఏమైనా మైనస్సా ఇవిడికి? సార్ అవన్నీ పర్సనల్ అండి. పర్సనల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎవరికైనా నా పర్సనల్ నాకు ఉంటుంది, నేను రాజకీయ విశ్లేషకుడు, నేను మాట్లాడుతుంది దాన్ని పర్సనల్ లైఫ్ 2-3 చేస్తే. అంటే మీరు సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అంటారు. అదే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు మర్చిపోతే నేనేం చేస్తాను దానికి? ఆ విషయంలో అయితే లక్ష్యం ఎవడైనా ఒళ్ళ దగ్గర పెట్టి ఉండవలసిందే. సమాజంలో ఒక డెకరం ఉంటుందండి. అవును, మరి ఇఫ్ యూ ఆ మొనాటమని ఆ డెకరమ్ని నువ్వు బ్రేక్ చేస్తానంటే టాలరెన్స్ ఉండదు ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్గత విషయాన్ని బహిర్గతం చేసుకోవడమే నువ్వు ఫస్ట్ చేసిన తప్పు. దానివల్ల ఏమవుతుంది? క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఆ చెడ్డ కోతి మనమంతా చేర్చిందని అవుతా తల్లిని అన్నని మొత్తం అందరినీ బదనాం చేసుకుని తిరుగుతానంటే ఎక్కడికి అవుతుంది? సో అంటే ఆ కథనంలో వచ్చినట్టుగా విఫల ప్రయోగమే అనమాట. ఖచ్చితంగా విఫల ప్రయోగమే. అవసరం లేని దగ్గర అనురాని చోట అధికులం అంటే ఏమవుతుంది? సో అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తానే బయటకు వచ్చి చెప్తుంది, ఎవరు చెప్పక్కలేదు. ఎవరు చెప్పక్కల, ఆవిడంతా ఆవిడే చెప్పేది. వీళ్ళందరూ కలిపి నాకు ముగ్గేశారు. ఇలా ఏంటి అంత అంటే మీకు అంత నమ్మకం ఏంటి సార్? ఇప్పుడు 2-3 ఇన్సిడెంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఛానల్లో లాలు ఎగేసి పొగేసినాడు బయటకు వచ్చి నన్ను కవర్ చేయలేదు, నాన్న తిట్టిందే లేదా ఆవిడ? సేమ్ 2 రోజులు పడుతుందండి ఎవరికైనా సరే. డబ్బులు లేకపోతే పని అవ్వట్లేదు ఎక్కడ నాకు అన్నది అమ్మాయికి అర్థమైంది అనుకోండి. సార్ మరి ఎలా సార్, ఒక మహానేత కడుపును పుట్టి ఒక ఆల్రెడీ సీఎంగా పనిచేసినటువంటి బ్రదర్ పక్కన ఉండి
ఎందుకు ఇవన్నీ అంటే ఆ స్పృహ ఉంటుందా? ఆ స్పృహ ఇప్పుడు వీళ్ళు రాజ్ ఠాకరే ఒకడు, ఈ అలగిరి, ఇవనైనా మొన్న మెటమెట్లాడిపోతున్న కవిత ఇలాంటి వాళ్ళు అందరూ ఏటి చూసుకుని వాళ్ళ ఒరిజినల్ వైబ్రేషన్స్ ఎంతవరకు క్రియేట్ చేయగలరా అప్పటి తెలియకుండానే అంత మెటమెట్లాడిపోయారు వాళ్ళు. లాస్ట్కి ఏమైంది వాళ్ళకి? అవును. ఇదే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఇది కాదు. పులిని చూసి నక్కవాత పెట్టుకుందాం అంటే ఎలాగవుతుందండి? ఇప్పుడు తండ్రి లెగసీ అన్నప్పుడు కాంగ్రెస్ అంపటే దేవుళ్ళు ఆడుకుంటూ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పిల్లల్లాగా, లేకపోతే చెన్నారెడ్డి గారి పిల్లల్లాగా, అంజయ్ గారి పిల్లల్లాగా ఇలా ఎలాడుతూ ఉండి గబ్బిలల్లా పడి ఉంటే అలాగే ఎప్పటికైనా పదవి వస్తుంది అన్నది కాన్సెప్టే కాదు కదా అతనిది. ఎస్ డన్ టోటలీ అన్ అగ్రెసివ్ పాలిటిక్స్. అగ్రెసివ్ పాలిటిక్స్లో నువ్వు ఎలా అవ్వడం అన్నది నీ వల్లే కావట్లే, ఇంకా బయట వాళ్ళ వల్ల ఎక్కడ వద్ది? మరి వాట్ నెక్స్ట్? భవిష్యత్ ఏం లేదా? ఎప్పటికీ భవిష్యత్తు లేదు. నువ్వు ఊహించుకుంటే నీకు అక్కడి నుంచి భవిష్యత్తు వస్తుంది. మన ఆంధ్రాకి 10 మంది రోజు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు కాబట్టి నేను కూడా ఐఏఎస్ కలెక్టర్లో ఫీల్ అవుతాను. ఆ కారు నన్ను ఎక్కనిచ్చారంటే ఎండ్ ఆఫ్ ద డే ఏముండదు. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిగా, ముఖ్యమంత్రి గారి అమ్మాయి కాబట్టి ఐఏఎస్ కారు ఎక్కమంటే నేను ఐఏఎస్ అంటే ఎలాగవుతుంది? కాదు, అలా కాదు కదా. ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా అయిపోతానంటే ఇదేమన్నా వారసత్వ రాజకీయాలా? వాళ్ళే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని తెప్పలు పడితే ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఆయన ఆఖరికి సర్వం తానే నడిపిస్తే కాంగ్రెస్కి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అలాగే సర్వం తాను నెత్తి మీద వేసుకుని ఒక ప్రాంతీయ పార్టీని ఆవిష్కరించుకుని కష్టాలు నిష్ఠూరాలన్నీ భరిస్తే అది తిప్పలు పడితే ఆయన 10 సంవత్సరాల తర్వాత వచ్చిన పదవి అది. ఇట్లా పార్టీ పెట్టగానే ఆర్చబల్లో పెట్టించిలే కదా ఆయనకి. ఏది అంత ఈజీగా రాదు. మరి అన్ని తెలిసి నాతో అన్నీ అయిపోతే నక్కబుట్టి 4 ఆదివారాల్లో నేను చూడండి ప్రపంచం అంటే ఎలాగుంటుందంటే ఇలాగే ఉంటుంది.